హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో రకరకాల జంతువులు నివసిస్తూ ఉన్నాయి. ఆ అడవి చివరిలో ఒక గ్రామం ఉంది. అడవికి ఆనుకొని ఒక చిన్న పూరి గుడిసె ఉంది. అందులో ఒక విధవరాలైన మహిళ ఉండేది. ఆమె పేరు మంజుల. మంజుల వయసు 27 సంవత్సరాలు. ఆమె భర్త ఒక సంవత్సరం క్రితం యాక్సిడెంట్లో చనిపోయాడు. మంజులాకి ఎవ్వరూ లేరు. తన పొట్టకూటి కోసం ఊరిలో కుట్టుపని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తుంది. మంజుల అందంగా ఉండేది. ఆమె కళ్ళల్లో ఎప్పుడు దుఃఖం నిండి ఉండేది. ఊర్లో కొంతమంది ఆమె వెనకాల కారు కూతలు కూసేవారు. కానీ మంజుల ఎప్పుడూ ఎవ్వరి మాటలను పట్టించుకునేది కాదు. ఎందుకంటే ఆమెకు ఎవ్వరి ఆదరణ లేదు కాబట్టి. ఊర్లో వాళ్లతో గొడవపడి అనవసరమైన ఇబ్బందులు ఎందుకని సామరస్యంగా ఉంటూ ఎలాగో అలా జీవితాన్ని కొనసాగించేది. ఒకరోజు ఆమె అడవిలో కట్టెలను పోగు చేస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద కోతి ఎక్కడి నుంచి వచ్చిందో తన ముందు వచ్చి కూర్చుంది. ముందు మంజుల బాగా భయపడింది. ఆ కోతి ఆమెకు ఇబ్బంది కలిగించకుండా దూరంగా కూర్చొని అలాగే చూస్తూ ఉంది. కొంతసేపటికి మంజుల ఆ కోతితో చూపులు కలిపి, "నువ్వెక్కడి నుంచి వచ్చావు? నీకేం కావాలి?" అని అడిగింది. ఆమె మాటలు విన్నట్టు ఆ కోతి తలదించుకుంది. మంజుల చిరునవ్వు నవ్వి తన పనిలో నిమగ్నమయ్యింది. ఆ కోతి కొంత దూరంలో కూర్చొని మంజులను చూస్తూ ఉంది. కొంతసేపటికి కోతి ఆమెకు దగ్గరగా వచ్చి కట్టెలను పేర్చటంలో సహాయం చేసింది. దానికి మంజుల సంతోషించి ఆ కోతి తల మీద చెయ్యి పెట్టి నిమురుతూ, "నువ్వు చాలా తెలివైన దానివి" అని చెప్పింది. ఆ కోతి రోజు ఫలాలను తెచ్చి మంజులాకిచ్చేది మరియు ఆమెకు పనిలో సహాయం చేసేది. ఆమెతో పాటు గుడిసెకు వెళ్ళేది. అక్కడ మంజులతో ఆటలు ఆడేది. మంజుల జీవితంలో కోతి ఒక భాగమైపోయింది. ఇప్పుడు ఆమె పెదాలపై చిరునవ్వు వచ్చింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. మంజుల మరియు కోతి మధ్య ఒక మంచి అవినాభావ సంబంధం ఏర్పడింది. మంజుల ఎప్పుడు ఒంటరిగా ముభావంగా ఉన్నా కోతి ఆమెను నవ్వించే ప్రయత్నం చేసేది. మంజుల దగ్గరికి వచ్చి ఆమె భుజంపై తలవాల్చేది. మంజుల ఆ కోతిని తన కుటుంబంలోని మనిషిగా అనుకునేది. ఒకరోజు రాత్రి మంజుల తన గుడిసె ముందు కూర్చొని వెన్నెలను ఆస్వాదిస్తూ ఉంది. కోతి దగ్గరలోని చెట్టుపై కూర్చొని మంజులను చూస్తూ ఉంది. మంజుల కోతిని చూస్తూ, "నువ్వు జీవితాంతం నాతో ఉంటావుగా" అని చెప్పి నవ్వింది. కోతి చెట్టుపై నుంచి దూకి మంజుల వైపు నడిచింది. తన పాదాల దగ్గరికి వచ్చి కూర్చుంది. మంజుల ఆ కోతిని ఒళ్ళోకి తీసుకొని ప్రేమగా దాని తలను నెమురుతుంది. ఆ రాత్రి మొదటిసారిగా మంజుల తన ఒంటరితనంపై బాధపడింది. రోజులు గడుస్తూ వచ్చాయి. మంజుల మరియు కోతికి మధ్య మంచి దృఢమైన సంబంధం ఏర్పడింది. ఒకరోజు మంజులకి తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆమె తన గుడిసెలో పడుకొని ఉంది. ఆ కోతి బాధతో ఆమెతో కూర్చొని ఉంది. ఆ కోతి అడవిలో నుంచి అనేక ఫలాలను తెచ్చి మంజుల ముందు ఉంచింది. మంజుల మెల్లగా కళ్ళు తెరిచి ఆ కోతిని చూసి చిన్న స్వరంతో, "నా కోసం ఎందుకింత చింతిస్తున్నావు?" అని అడిగింది. కోతి ఆమె కళ్ళల్లోకి చూసింది. ఆమె కళ్ళల్లో ఆ కోతిపై ఎంతో అభిమానం కనిపించింది. మంజుల మెల్లగా తన చెయ్యిని చాపి కోతి తలపై నెమురుతూ అలాగే పడుకుంది. కోతి రాత్రంతా మంజుల దగ్గరే కూర్చుంది. మరుసటి రోజు మంజుల ఆరోగ్యం కుదుటపడింది. ఆమె కోతిని వదిలి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. ఇద్దరు ఒకరికొకరు అలవాటైపోయారు. మంజుల మనసులో ఒక విచిత్రమైన భావన వచ్చింది. ఈ కోతి సాధారణమైనది కాదు. దీనిలో ఏదో ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. అందువల్లే దానిపై ప్రేమాభిమానాలు కలుగుతున్నాయి. ఒకరోజు రాత్రి భారీగా వర్షం పడుతుంది. కోతి మంజుల దగ్గరికి వచ్చి కూర్చుంది. ఆ మెరుపులకు ఆ కోతి కళ్ళల్లో ప్రత్యేకమైన కాంతి కనిపించింది. మంజుల దాని తలపై చెయ్యి పెట్టి, "నువ్వు జీవితాంతం నాతోనే ఉంటావు కదా" అని అనటంతో ఆ కోతి ఆమె ఒడిలో తన తలను పెట్టింది. మంజుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ రోజు రాత్రి మొదటిసారి మంజుల ఆ కోతిని తన మనసుకు హత్తుకుంది. దీనివల్ల తనకి మొదటిసారి ఒక ఆత్మీయత భావన ఏర్పడింది. కాలం గడుస్తూ వచ్చింది. కొంతకాలానికి తన శరీరంలో ఒక విచిత్రమైన మార్పును గమనించింది. తనకు ఎక్కువగా ఆకలి అవుతుండటం, తనకి అప్పుడప్పుడు కళ్ళు తిరగటం మొదలయ్యింది. ఆ గ్రామంలో ఉన్న మంత్రసాని దగ్గరికి వెళ్ళి తన పరిస్థితిని వివరించింది. మంత్రసాని చెప్పిన మాట మంజుల చెవిలో పడగానే ఆమె నెత్తి మీద పిడుగుపడ్డట్టయింది. ఆమె మంజులను పరీక్షించి,
నువ్వు గర్భం దాల్చావు అని చెప్పింది. ఆమె షాక్కి గురయ్యింది. వెంటనే తేరుకొని నాకు భర్త లేడు, ఇది ఎలా సాధ్యం అనింది. ఆ మంత్రసాని మంజుల కళ్ళల్లోకి చూస్తూ ఇది నిజం అని చెప్పింది. మంజుల అయోమయంలో పడిపోయింది. అప్పుడే తనకి ఒక విషయం గుర్తుకు వచ్చింది. తను ఆ రోజు రాత్రి కోతిని తన పక్కన పడుకోబెట్టుకుంది. అప్పుడు తన మనసులో విచిత్రమైన శాంతి మరియు ఆత్మీయత భావన ఏర్పడింది. కాబట్టి ఆ కోతి నా గర్భానికి కారణమా అని ఆలోచించి తను అయోమయంలో పడిపోయింది. తను ఇప్పుడు కోతిని చూసినప్పుడల్లా భయపడుతుంది. ఆ కోతి ఆమెతోనే తిరుగుతూ ఆమెకు పనుల్లో సహాయం చేస్తూ ఉంది. కానీ మంజుల మనసులో ఇప్పుడు అనేక ప్రశ్నలు మెదులుతూ ఉన్నాయి. ఇది ప్రేమనా లేకపోతే మాయా? ఈ కోతి సాధారణమైనదా లేకపోతే దేవుని మాయ వల్ల వచ్చిన అద్భుతమా అని ఆలోచనలలో మునిగిపోయి ఉంది. కానీ తన దగ్గర ఎటువంటి సమాధానం లేదు. ఇప్పుడు ఈ గర్భాన్ని తొలగించాలంటే సాధారణమైన విషయం కాదు. గ్రామంలో ఈ విషయం మెల్లిగా పాకిపోయింది. ఊర్లోని మహిళలు ఆమె గురించి చిత్రవిచిత్రంగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఒక విధవ గర్భవతి అయ్యిందంటే కారణం ఏంటి? ఆ బిడ్డకు తండ్రి ఎవరు? అడవిలో నుంచి ఏమైనా రాక్షసుడు వచ్చాడా? మంజుల ఈ మాటలు విని చాలా ఆందోళనకు గురయ్యింది. తనకు తెలుసు, తను ఏ పురుషునితో కూడా ఇటువంటి సంబంధం పెట్టుకోలేదు. అయినప్పటికీ ఈ గర్భం ఎలా సాధ్యం? తనకు వర్షం కురిసిన రోజు రాత్రి ఆ కోతిని తన ఒడిలోకి తీసుకొని తన పక్కన పడుకోబెట్టుకుందే పదే పదే గుర్తుకు వస్తుంది. ఆ రోజు తర్వాతే తన శరీరంలో మార్పులు సంభవించాయి. ఒకరోజు మంజుల గుడిసె బయట కూర్చొని ఉండగా కోతి దగ్గరలో ఉన్న చెట్టుపై నుంచి తనని గమనిస్తూ ఉంది. మంజుల ఆ కోతిని చూసి నా పరిస్థితి ఏంటో నీకు తెలుసా అనింది. కోతి తల గీరుకుంటూ మంజుల దగ్గరికి వచ్చి తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది. అప్పుడు మంజుల ఆ కోతితో నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను, కానీ నువ్వు నా గర్భానికి కారణం అంటే ఇది ఎలా సాధ్యం? ఆ కోతి తన పాదాల చెంత కూర్చుంది. తన తలను మంజుల ఒడిలో వాల్చింది. మంజుల ఆ కోతి తలపై చెయ్యి వేసి మెల్లగా నెమురుతూ ఉంది. కానీ మంజుల మనసులో ఉన్న ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. ఊర్లో వాళ్ళందరికీ ఎప్పుడైతే మంజుల గర్భవతి అని తెలిసిందో వాళ్ళు పంచాయతీ పెట్టి మంజులాని అక్కడికి రమ్మని చెప్పారు. ఊరి సర్పంచ్ గట్టి స్వరంతో మంజులాని నీ గర్భానికి కారణం ఎవరు అని అడిగాడు. మంజుల కొన్ని క్షణాలు తలదించుకొని నాకు తెలియదు అని సమాధానం ఇచ్చింది. అప్పుడు పంచాయతీ వారు అతను ఎవరో తెలియకుండానే నీకు గర్భం ఎలా వచ్చింది? అక్కడ ఉన్న ఆడవాళ్ళు తను ఎవ్వరితోనో రహస్యంగా సంబంధం ఏర్పరచుకుంది అన్నారు. అప్పుడు మంజుల ధైర్యం చేసి నా జీవితంలో ఏ పురుషుడు రాలేడు, నేను ఎవ్వరితోనూ సంబంధం పెట్టుకోలేదు, కానీ ఒక కోతి నాతోనే ఉంది, అది ఎల్లప్పుడూ నాతో పాటే తిరుగుతూ ఉంటుంది, నాకు పనుల్లో సహాయం చేస్తుంది, నాతో పాటే కుట్టంలో ఉంటుంది అనింది. అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వారు. గ్రామ సర్పంచ్ గట్టిగా నవ్వి నువ్వు చెప్పేదాన్ని బట్టి ఒక కోతి వల్ల నీకు గర్భం వచ్చింది అంటున్నావా అనేసరికి ఊర్లో వాళ్ళంతా మళ్ళీ నవ్వారు. మంజుల మళ్ళీ నాకు నిజంగానే ఏ పురుషుడితో సంబంధం లేదు, కానీ ఈ గర్భం ఎలా వచ్చిందో నాకు నిజంగా తెలియదు, కానీ ఎప్పటినుంచైతే ఆ కోతి నా గుడిసెలోకి వచ్చిందో అప్పటి నుంచి నా జీవితం మారిపోయింది, ఇది నిజం. ఊర్లో వాళ్ళంతా ఈ మాటలు విని మంజులాను పూర్తిగా కలంకితురాలుగా భావించారు. ఆడవాళ్ళు తనతో మాట్లాడటం మానేశారు. ఎవరు ఆమె గుడిసె వైపు కూడా వెళ్ళేవారు కాదు. మంజుల ఇప్పుడు పూర్తిగా ఒంటరిగా అయిపోయింది. మంజుల మనసులో ఇప్పుడు భయం అనేది గూడు కట్టుకుంది. రాత్రుళ్ళు తను పడుకోకుండగా కడుపుపై చెయ్యి వేసి తను తల్లి అనే అనుభూతిని పొందుతుంది. గర్భంలో ఉండే సంతానం యొక్క పెరుగుదలను గమనిస్తుంది. తన మనసులో ఇప్పటికీ అనుమానం నిండి ఉంది. కోతి తన దగ్గరికి వచ్చి తన మోకాళ్ళపై తలను వాల్చి మంజులాను చూస్తూ ఉంది. మంజుల కోతితో నువ్వు నా నుంచి ఏమైనా దాస్తున్నావా అని అడిగింది. అప్పుడే అకస్మాత్తుగా ఆ కోతి కంటి నుంచి కన్నీరు కారింది. మంజుల ఆశ్చర్యంగా నువ్వు ఏడుస్తున్నావా అనింది. ఆ కోతి మెల్లగా మంజుల చెయ్యి పట్టుకుంది. ఆ కోతి లోపల ఆత్మీయతా భావం ఏర్పడింది అని మంజుల అనుభూతిని పొందింది. కానీ తను ఏదో అనుకునేలోపే ఆ కోతి లేచి అడవి వైపు పరిగెత్తింది. మంజుల గట్టిగా అరిచి పిలిచింది, నువ్వెక్కడికి వెళ్తున్నావు అని. ఆ కోతి వెనక్కి తిరిగి చూడకుండగా పరిగెత్తింది. మంజుల ఆశ్చర్యానికి గురై అలాగే కూర్చుండిపోయింది. మరుసటి రోజు గ్రామానికి కొంతమంది సాధువులు రావటం జరిగింది.
వారికి గ్రామస్తులు మంజుల విషయం గురించి చెప్పారు. ఆ సాధువులు మంజులను తమ దగ్గరికి పిలిపించారు. వాళ్ళు మంజులను చూసి, నీ గర్భంలో పెరుగుతున్న సంతానం సాధారణమైనది కాదు, ఇది ఒక విశేషమైన ఆత్మ యొక్క పరిణామం. నీతో ఏదైనా జీవి కలిసి ఉందా అని అడిగారు. మంజుల తలదించుకొని, ఒక కోతి నా జీవితంలోకి వచ్చింది. అది నా బాగోగులు చూసేది, కానీ ఇప్పుడు అది వెళ్ళిపోయింది. ఆ సాధువు గట్టిగా ఊపిరి పీల్చుకొని, ఆ కోతి సాధారణమైనది కాదు, అది ఒక దివ్యమైన ఆత్మ. ఒక ఋషి శాపం కారణంగా దానికి కోతి రూపం వచ్చింది. కానీ ఎప్పుడైతే ఆ కోతి నీతో ప్రేమగా మెలిగిందో దానికి శాప విమోచనం కలిగింది. మంజుల సాధువు వైపు విచిత్రంగా చూసి, ఇది మాయ వల్ల కలిగిన గర్భమా అని అడిగింది. అవును, ఇది మాయ వల్ల కలిగిన గర్భం. ఇది మనిషికి మరియు జంతువు మధ్య ఏర్పడిన ప్రేమ యొక్క సంతానం. కానీ ఈ సంతానం పుట్టేటప్పుడు దీనితో ఒక సమస్య వస్తుంది. ఆ సంతానం దాని స్థానం కోసం పోరాడవలసి వస్తుంది అనటంతో మంజుల భయంతో ఎటువంటి సమస్య వస్తుంది అని అడుగుతుంది. ఈ సంతానం ఒక విశేషమైన శక్తితో జన్మిస్తుంది, కానీ దీనిలోని శక్తిని పొందటానికి చీకటి శక్తులు ప్రయత్నిస్తాయి. కానీ అప్పుడే నువ్వు నీ సంతానాన్ని జాగ్రత్తగా కాపాడాలి. అప్పుడు మంజుల కళ్ళల్లో భయం మరియు భయాందోళనతో, అయితే ఆ కోతి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అంది. అప్పుడు ఆ సాధువు, ఆ కోతి తన వాస్తవిక రూపంలోకి వెళ్ళిపోయింది. అది ఇప్పుడు దైవ రూపాన్ని పొందింది. కానీ ఎప్పుడైతే తన సంతానానికి సమస్య వస్తుందో అది తిరిగి వస్తుంది. కాలం గడుస్తూ వచ్చింది. మంజుల గర్భం పెరుగుతూ వచ్చింది. ఊరి వాళ్ళు ఇప్పటికే ఆమెను అనుమానపు చూపులతో చూస్తూ ఉన్నారు. కానీ మంజుల మనసులో ఇప్పుడు తేజోవంతమైన శక్తి వచ్చింది. తనకిప్పుడు తన సంతానాన్ని రక్షించుకోగలను అనే విశ్వాసం కలిగింది. ఒకరోజు మంజుల అడవిలో కట్టెలను పోగు చేయటానికి వెళ్ళింది. అప్పుడే చెట్ల మధ్యలో నుంచి ఒక భయంకరమైన శబ్దం వినపడింది. అకస్మాత్తుగా తన ముందు ఒక కాలసర్పం బుసలు కొడుతూ నిలబడింది. మంజుల వెనక్కి వెళ్ళాలి అనుకుంది. సర్పం ఆమె వైపు వేగంగా కదిలింది. మంజుల భయంతో కళ్ళు మూసుకుంది. అప్పుడే ఒక సుడిగాలి వచ్చింది. ఆ శబ్దానికి మంజుల కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా గాలిలో ఆ కోతి కనబడింది. ఈసారి దాని కళ్ళల్లో తేజోవంతమైన మెరుపు ఉంది. ఆ కోతి నాగుపాము పైకి దూకింది. ఆ పాము భయపడి వెనక్కి పారిపోయింది. మంజుల ఆ కోతి వైపు చూసింది. ఆ కోతి కళ్ళల్లో అదే ఆత్మీయత కనపడింది. మంజుల ఏదో చెప్పేలోపే ఆ కోతి అడవి వైపు పరిగెత్తింది. మంజులాకి ఇప్పుడు అర్థమయ్యింది, తన కడుపులో ఉన్న సంతానం సామాన్యమైనది కాదు అని. ఒక దివ్యశక్తి తన గర్భంలో పెరుగుతూ ఉంది అని. కోతి అనుకోకుండా ప్రత్యక్షమవటం, అది పాముతో తలపడటం మరియు ఆ గర్భాన్ని కాపాడటం ఇవేవో రాబోయే పెద్ద ప్రమాదాన్ని సూచిస్తున్నాయి అనుకుంది. ఒకవేళ ఆ కోతి ఒక ఋషి అవతారమే అయితే నా నుంచి ఎందుకు దూరంగా వెళుతుంది? ఆ నాగుపాము ఎవరు? ఇలాంటి ప్రశ్నలతో తన మనసులో గందరగోళం నెలకొంది. మంజులాకి ప్రసవ సమయం ఆసన్నమైంది. ఆమె శరీరం బాగా పెరిగింది. ఆమెకు తిరగటానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఊర్లో మహిళలు ఇప్పటికీ తనతో దూరంగా ఉంటున్నారు. మంజులాకు ఒక్కొక్క రోజు ఒక గండంగా గడుస్తూ ఉంది. ఒకరోజు రాత్రి పెద్ద ఎత్తున వర్షం కురుస్తూ మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. మంజుల తన గుడిసెలో ఒక్కతే కూర్చొని ఉంది. అనుకోకుండా తన గుడిసె బయట ఎవరో నడుస్తున్న శబ్దం తనకి వినపడింది. మంజుల తలుపు తెరిచి చూడగా ఒక నల్లటి ముసుగు ధరించిన వ్యక్తి తన గుడిసెకు ఎదురుగా నిలబడి ఉన్నట్టు కనపడింది. ఎవరు నువ్వు అంటూ భయంగా అడిగింది మంజుల. ఆ వ్యక్తి ముందుకు కదిలాడు. అతని చేతుల్లో ఒక త్రిశూలం ఉంది. అతని ముఖం తేజోవంతంగా మెరుస్తూ ఉంది, కానీ అతని కళ్ళల్లో క్రూరత్వం కనిపిస్తుంది. నువ్వు ఏ గర్భాన్నైతే దాల్చావో అది సాధారణమైనది కాదు. ఆ శక్తిని పొందటానికి నేను వచ్చాను అన్నాడు. మంజుల వెనక్కి కదులుతూ నువ్వెవరు అనింది. అతను గంభీరమైన స్వరముతో, నేను రాక్షస కాలకేతును. ఏ ఆత్మ అయితే నిన్ను గర్భవతిని చేసిందో అది నా శత్రువు ఆత్మ. నువ్వు దాన్ని జన్మనిచ్చేలోపు దాన్ని నాశనం చెయ్యాలి. నువ్వు దాన్ని జన్మిస్తే సృష్టి యొక్క సమతులత మారిపోతుంది. మంజుల వణుకుతూ తన కడుపుపై చెయ్యి పెట్టుకొని, నువ్వు నా సంతానాన్ని నాశనం చెయ్యలేవు అనింది. కాలకేతు మాత్రం నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అని అంటూ ముందుకు కదిలాడు. అప్పుడే అడవి నుంచి ఒక భయంకరమైన గర్జన వినపడింది. మంజుల చూసేసరికి చీకట్లో 2 కాళ్ళు మెరుస్తూ కనపడ్డాయి. ఏదో ఆకృతి ముందుకు వచ్చినట్లుగా అనిపించింది.
ఆ ఆకృతి ఎవరిదో కాదు, ఆ కోతిదే. ఆ కోతి వెంటనే ఎగిరి కాలకేతు ముందు నిలబడింది. దాని కళ్ళల్లో అగ్ని ప్రజ్వరిల్లుతుంది. అతని శరీరం నుంచి క్రాంతి ఉప్పొంగుతుంది. కాలకేతు త్రిశూలాన్ని తీసి కోతి వైపు నడిచాడు. కోతి గర్జిస్తూ కాలకేతు పైకి దూకింది. కొంత సమయం భయంకరమైన పోరాటం జరిగింది. మంజుల భయంతో వణుకుతూ తన గుడిసె ద్వారం దగ్గర నిలబడి అంతా చూస్తూ ఉంది. కోతి తన తోకతో కాలకేతు త్రిశూలాన్ని బంధించింది మరియు దాన్ని గాలిలోకి విసిరేసింది. కాలకేతు కోపంగా కోతి వైపుకు వెళ్ళాడు. కోతి తప్పించుకొని తిరిగి కాలకేతు గుండెపై గట్టిగా కొట్టింది. కాలకేతు నేలపై పడిపోయి బాధతో గట్టిగా అరవటం మొదలుపెట్టాడు. అప్పుడే ఆకాశం నుంచి ఒక మెరుపు పడి కాలకేతు శరీరం కాలిపోయింది. కోతి శాంతంగా మంజుల వైపు చూసింది. మంజుల కోతి వైపు చూస్తూ అభిమానంగా "నువ్వెవరు?" అని అడిగింది. ఆ కోతి ముందుకు కదిలి తన చేతిని మంజుల వైపు చాపింది. మంజుల దాన్ని తాకగానే ఆ కోతి అందమైన యువకుని రూపంలో మారిపోయింది. మంజులకు షాక్ తగిలినట్టుగా నిలబడిపోయింది. తన ముందు ఒక అందమైన యువకుడు నిలబడి ఉన్నాడు. అతని శరీరం నుంచి కాంతి వెలువడుతుంది. అతని కళ్ళల్లో నుంచి మెరుపులు వస్తున్నాయి. "నేను సాధారణమైన కోతిని కాదు. నేను ఋషిపత్రి కుమారుణ్ణి. నా పైన శాపం ఉంది. ఎప్పుడైతే నేను ఒక స్త్రీ ప్రేమను పొందగలనో అప్పటి వరకు నేనొక జంతువులా మారి ఉండాలని శాపం ఉంది. మరి నన్నెందుకు ప్రేమించావు?" అని అడిగింది మంజుల. "ఎందుకంటే నీ ప్రేమ నిశ్చలమైనది, పవిత్రమైనది మరియు నిస్వార్థమైనది. నువ్వు నా నుంచి ఏమీ ఆశించకుండగా ప్రేమించావు. అందుకే నా శాపం పూర్తయిపోయింది. కానీ ఇప్పుడు ఒక కొత్త పరీక్ష నా ముందు ఉంది." "ఎటువంటి పరీక్ష?" అని మంజుల అడిగింది. "నీ గర్భంలో పెరుగుతున్న సంతానం సాధారణమైన సంతానం కాదు. సృష్టిని సంతులనం చెయ్యగల శక్తి దానికి ఉంది. కొన్ని చీకటి శక్తులు దీన్ని నాశనం చేయటానికి ప్రయత్నిస్తాయి. కానీ నువ్వు ఈ గర్భాన్ని కాపాడవలసి ఉంటుంది." మంజుల ఆ యువకుని చెయ్యి పట్టుకొని, "కానీ నన్నెందుకు ఒంటరిదాన్ని చేశావు?" అని అడిగింది. "ఎందుకంటే నీ ప్రేమ నిజమైనది అని నిరూపణ కావటానికి అలా చేయవలసి వచ్చింది. నువ్వు నేను లేకుండగా సంతానం యొక్క రక్షణ చెయ్యగలవా లేదా చూద్దామనుకున్నాను. నువ్వు దాన్ని నిరూపించావు." మంజుల కంటి నుంచి కన్నీరు కారాయి. తను ఆ యువకుణ్ణి కౌగిలించుకొని, "నిన్ను ఇక ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను" అని చెప్పింది. "నేనిక ఎప్పుడూ నిన్ను వదిలి వెళ్ళను. కానీ నీ గర్భంలో ఉన్న సంతానం యొక్క రక్ష కోసం నా దివ్య రూపానికి వెళ్ళవలసి ఉంటుంది. ఎప్పుడైతే నీపై నీ గర్భంపై ప్రమాదం పూర్తిగా నశిస్తుందో అప్పుడు తిరిగి నీ దగ్గరికి వస్తాను" అన్నాడు. మంజుల ఆందోళనతో, "నువ్వు వెళ్ళిపోతే నేనొక్కదాన్నే ఎలా ఉండగలను?" అనటంతో ఆ యువకుడు ఆమె ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకొని, "నీలో ఉన్న శక్తి సాధారణమైనది కాదు. అదే నిన్ను మన సంతానాన్ని కాపాడుతుంది. నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. కానీ నువ్వు నన్ను చూడలేవు" అంటూ మెల్లగా మంజుల చెయ్యి వదిలి తేజోవంతమైన కోతి రూపంలో మారిపోయి మంజుల వైపు ప్రేమగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మంజుల అలాగే తన గుడిసె ముందు కూర్చుంది. ఆమె కళ్ళల్లో ప్రేమ మరియు భయం రెండూ కనిపిస్తున్నాయి. తన కడుపులో పెరుగుతున్న సంతానం కేవలం తన భాగ్యమే కాదు, ఆ సంతానం సృష్టి యొక్క భవిష్యత్తు రక్ష అని తాను తెలుసుకుంది. మంజుల ప్రసవ సమయం దగ్గర పడింది. గ్రామంలోని మహిళలు అప్పటికి ఆమెను అనుమానంగానే చూసేవారు. కానీ మంజుల మనసులో ఇప్పుడు ఎటువంటి భయమూ లేదు. తనపై తనకు నమ్మకం ఉంది. తనకు పుట్టబోయే సంతానం ఒక దివ్యమైన ఉద్దేశంతో పుడుతుంది అని. ఒకరోజు రాత్రి మంజులకి ఒక కల వచ్చింది. ఒక పెద్ద గుహలో ఒక కాలనాగు తన సంతానాన్ని తినే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే అకస్మాత్తుగా ప్రకాశవంతమైన కాంతి నుంచి ఒక కోతి ప్రత్యక్షమై ఆ కాలనాగుపై దూసుకెళ్ళింది. పాము గట్టిగా బుసలు కొడుతూ చీకటిలో అదృశ్యమయ్యింది. అప్పుడు మంజుల ఆ కోతి వైపు చూడగా అది ఒక అందమైన యువకుడిలా రూపాంతం చెందాడు. ఆ యువకుడు, "మన అదృష్టం పరీక్షించుకునే సమయం వచ్చింది" అని అన్నాడు. అప్పుడే మంజుల కళ్ళు తెరుచుకున్నాయి. ఆమె గుండె దడ పెరిగిపోయింది. ఆమె తన కడుపుపై చెయ్యి పెట్టి శిశువు యొక్క చలనంలో తీవ్రమైన మార్పు వచ్చింది. ప్రసవానికి సమయం అయినట్టు తనకు అనిపించింది. ఉదయం కాగానే ఊరిలో విచిత్రమైన అరుపులతో అలజడి మొదలయ్యింది. ఆకాశంలో చీకటి అలుముకుంది. పెద్ద సుడిగాలి వచ్చింది. వేగంగా చెట్లు కదులుతూ ఉన్నాయి. మంజుల గుడిసె నుంచి బయటికి వచ్చి గమనించింది. ఊరి బయట ఒక నల్ల ఆకృతి నిలబడి ఉంది. అది కాలకేతువు.
దాని కళ్ళల్లో ఎరుపు రంగుతో ద్వేషం కూడిన జ్వాలలు రగులుతున్నాయి. అది గట్టిగా గర్జిస్తూ, నేను మళ్ళీ వచ్చేశాను. నీ సంతానాన్ని ఈ భూమిపైకి రానివ్వను అంది. మంజుల కోపంగా, నువ్వు నా సంతానాన్ని తాకను కూడా తాకలేవు అంది. అప్పుడు కాలకేతువు, నువ్వు ఒక్కదానివేం చేయగలవు? చీకటి రాజ్యానికి నేను రాజుని. నిన్ను ఆ చీకట్లో కలిపేస్తా అన్నాడు. మంజుల తన కడుపుపై చెయ్యి వేసి, నా సంతానం రక్ష స్వయంగా ఈశ్వరుడే చేస్తున్నాడు. నువ్వు ఏం చేసినా నా సంతానాన్ని నాశనం చెయ్యలేవు అంది. కాలకేతు త్రిశూలాన్ని తీసి మంజుల వైపు విసిరాడు. మంజుల భయంతో కళ్ళు మూసుకుంది. అప్పుడే ఆకాశంలో ఒక గర్జన వినిపించింది. మంజుల కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా ఆ కోతి వచ్చి నిలబడింది. దాని కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు రగులుతున్నాయి. ఆ కోతి వస్తున్న త్రిశూలాన్ని పట్టుకొని తిప్పిదాన్ని కాలకేతుపై ప్రయోగించింది. ఆ త్రిశూలం కాలకేతు గుండెల్లో గుచ్చుకుంది. దాంతో కాలకేతు నొప్పితో అరిచాడు. కానీ తన శక్తిని ఉపయోగించి ఆ త్రిశూలాన్ని తీసి కోతిపై దాడి చేశాడు. కోతి శక్తివంతమైన గర్జన చేసి ఆకాశం వైపు చూసింది. ఆపై ఆకాశం నుండి ఒక దివ్యకాంతి ఉద్భవించింది. ఆ కోతి శరీరంలోకి ప్రవేశించింది. ఆ కోతి శరీరం అంతా బంగారుమయమయ్యింది మరియు దాని తలపై ఒక దివ్య కిరీటం వెలిసింది మరియు దాని చుట్టూ ఒక దివ్యకాంతి వలయం ఏర్పడింది. అప్పుడు కోతి, ఖచ్చితంగా నిన్నిప్పుడు అంతం చేసేస్తాను. ఇక నుంచి నువ్వు ఈ సృష్టిలో భాగం కాలేవు అంది. కాలకేతువు కోపంగా, నువ్వు నన్ను ఓడించలేవు అనటంతో కోతి ఆ శక్తితో దూకి కాలకేతుని తలపై కొట్టింది. కాలకేతు గట్టిగా అరిచాడు మరియు అతని శరీరం కాలిపోవటం మొదలయ్యింది. ఆ కాలకేతువు కోతిని పట్టుకోవటానికి ప్రయత్నించాడు. కానీ ఆ కోతి అతన్ని ఆకాశంలోకి విసిరింది. అప్పుడు ఆకాశం నుండి ఒక దివ్యమైన పిడుగు కాలకేతు శరీరంపై పడింది. కాలకేతు శరీరం నుండి నల్లటి పొగ వెలుబడి బూడిదగా అయిపోయాడు. కోతి ఇప్పుడు మెల్లగా తన వైపు వస్తున్నట్లు చూసింది మంజుల. దాని కళ్ళల్లో ప్రేమ మరియు శాంతిభావం కనిపిస్తూ ఉంది. కోతి ఆమె చేతిని తాకి, ఇప్పుడు నువ్వు నీ విధిని ఎదుర్కోవాలి అని చెప్పింది. మంజులాకి ఒక్కసారిగా విపరీతమైన నొప్పి వచ్చి నేల మీద కూర్చుండిపోయింది. కోతి ఆమె తలపై చెయ్యి వేసింది. మంజులాకు తనలో ఏదో ఒక దివ్యశక్తి ప్రవేశిస్తున్నట్లు అనిపించింది. నెమ్మదిగా నొప్పుల మధ్య ఒక మధురమైన వెలుగు కనిపించింది. ఒక శిశువు ఏడుపు శబ్దం వినపడింది. మంజుల తన ఒడిలో ఒక దివ్యమైన బిడ్డ ఉన్నట్లు చూసింది. అతడి నుదుటిపై ప్రకాశవంతమైన చిహ్నం ఉంది. అది ఓం యొక్క చిహ్నం. ఆ బిడ్డ శరీరం నుండి బంగారు కాంతి వెలువడుతుంది. కోతి పిల్లవాణ్ణి చూస్తూ, ఈ బిడ్డ మానవ మరియు దైవత్వానికి ప్రతీక. ఇతడు భవిష్యత్తులో సత్యాన్ని మరియు ధర్మాన్ని స్థాపించే గొప్ప వ్యక్తి అవుతాడు. అతన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం నీ కర్తవ్యం అంది. అప్పుడు మంజుల బిడ్డను ప్రేమగా ఒడిలోకి తీసుకొని, నేను కాపాడుతాను అంది. అప్పుడు కోతి నవ్వి, ఇప్పుడు నా పని పూర్తయింది అని చెప్పింది. మంజుల భయపడి, నన్ను వదిలి వెళ్ళకు అంది. అప్పుడు కోతి, ఇప్పుడు నేను నా అసలు రూపానికి తిరిగి రావాలి, కానీ నీకు అవసరమైనప్పుడు నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను. మంజుల కళ్ళల్లో నుంచి కన్నీరు కారుస్తూ, నువ్వు ఎవరు అని అడిగింది. నేను రిషి ఆత్రి మహర్షి కుమారుడిని. కానీ ఇప్పుడు నేను మీ జీవితానికి రక్షకున్నయ్యాను. ఈ పిల్లవాడు కష్టాలలో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను అని కోతి చెప్పింది. మంజుల బిడ్డను ఒడిలోకి తీసుకొని, నువ్వు నన్ను ఒంటరిగా వదలవని నాకు తెలుసు అన్నప్పుడు కోతి ఆమె వైపు ప్రేమగా చూస్తూ బంగారు కాంతిలో నెమ్మదిగా అదృశ్యమైంది. మంజుల ఆకాశం వైపు చూసింది. ఇప్పుడు తన జీవితం కొత్త దశలో ఉందని గ్రహించింది. ఆ బిడ్డకు అనిరుద్ధ్ అని పేరు పెట్టింది. ఆ బిడ్డ అసాధారణమైన బిడ్డ. అతని శరీరం నుండి ఒక దివ్యమైన ప్రకాశం వెలువడుతుంది. గతంలో మంజులాను కలంకంలా భావించిన ఊరి ప్రజలు ఇప్పుడు మంజులాని దేవతలా పూజించటం ప్రారంభించారు. అనిరుద్ధ్ని మంజుల ఎంతో ప్రేమగా ధైర్యంగా పెంచింది. తన కుమారుడికి ఏ సమస్య వచ్చినా అదే దివ్యమైన కోతి అతడికి మద్దతుగా తిరిగి వస్తుందని ఆమె నమ్మింది. కోతి ప్రేమ ఇప్పుడు మంజుల జీవితంలో అంతర్భాగం అయిపోయింది. ఇది ప్రేమ, త్యాగం మరియు దైవత్వానికి సంబంధించిన కథ. ఇది యుగయుగాలుగా ప్రజలను ప్రేరేపిస్తూనే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.